డియర్ ఫ్రెండ్స్, హార్టీ వెల్కమ్ టు అవర్ ఛానల్. మనలో చాలామంది నేను ఇది చేయలేకపోతున్నాను, వాళ్ళు సక్సెస్ అయిపోతున్నారు, వాళ్ళు అనుకున్నది రీచ్ అవుతున్నారు, వాళ్ళకి టాలెంట్ ఉంది, నేను అది చేయలేకపోతే, వాళ్ళు డ్యాన్స్ బాగా వేస్తారు, వాళ్ళు పాటలు బాగా పాడతారు, వాళ్ళు బాగా చదువుతున్నారు, నేను చదవలేకపోతున్నాను, ఇలా రకరకాల ఆలోచనలతో పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకొని చాలా డిప్రెషన్కి వెళ్ళిపోతుంటారు. అటువంటి వాళ్ళు ఎవరైనా మీరు ఆలోచిస్తూ ఉంటే దయచేసి 1-2 నిమిషాలు మాత్రం జాగ్రత్తగా వినండి. ఒక పెద్ద అడవిలో ఒక సింహం దిగాలుగా కూర్చొనుంది. ఆ కూర్చొని సింహం దగ్గరికి ఒక కుందేలు వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చింది. వచ్చి రొప్పుతూ అట్లా కూర్చోలోకి సింహం అనిందంట, కుందేలు, నువ్వు చాలా అదృష్టవంతురాలి, ఎక్కడికంటే అక్కడికి వేగంగా పరిగెత్తగలవు, అలాగే చిన్న పెద్ద ప్లేస్లో ఉంటే ఎక్కడికైనా వెళ్ళిపోగలవు, అలాగే మీరందరూ కూడా ఈ అడవిలో ఉన్న జంతువులన్నీ కూడా చాలా అదృష్టవంతులు, ఎందుకంటే అవి మంచి మంచి కలర్స్లో ఉంటాయి, వాటి గొంతు అద్భుతంగా ఉంటుంది, పీకాక్ కానీ లేకుంటే ప్యారెట్ కానీ చాలా అదృష్టవంతులు. నేను ఏమీ చేయలేకపోతున్నాను, నా శరీరంతో నేను అందరినీ భయపడుతున్నాను, అండ్ ఎవరు నా దగ్గరికి రావట్లేదు, నా గొంతు వినగానే అందరూ పరిగెత్తి వెళ్ళిపోతున్నారు అని అనేలోకి అప్పుడు ఆ కుందేలు అంటుంది, సింహం రాజా, మీరు చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు, మీ యొక్క గొప్పతనం, మీ యొక్క ప్రత్యేకత మీకు తెలియదు. నేను ఇప్పుడు కూడా వచ్చింది ఎందుకో తెలుసా, మన అడవిలోకి కొందరు వేటగాళ్ళు వచ్చి మన యానిమల్స్ అన్నిటిని, మన జంతువులన్నిటి, చిన్న చితక జంతువులన్నింటినీ కూడా చంపేస్తున్నారు, బాణాలు వేస్తున్నారు, కాబట్టి మీరు కాపాడాలి అంటే ఇప్పుడు నేనేం చేయాలి అంటే సింహం అడిగితే అప్పుడు కుందేలు చెప్తానంట, మీరు ఒక్కసారిగా అరవండి అని చెప్తుంది అన్నమాట. అప్పుడు ఆ సింహం ఒక్కసారిగా గర్జించగానే ఆ సౌండ్కి చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 2-3 కిలోమీటర్లకు ఆ సౌండ్ బిగ్గరగా వినిపించేలోకి అక్కడికి వస్తున్నటువంటి ఈ ఎవరైతే వేటగాళ్ళు ఉంటారో వాళ్ళు ఒక్కసారిగా తిరిగి పరిగెత్తి వెళ్ళిపోతూ ఉంటారు. అది గమనించే సింహం, ఎస్, నా స్ట్రెంత్ ఇది అని తెలుసుకుంది. అప్పుడు కుందేలు చెప్తుంది, సింహం రాజా, అందరికీ వేరే వేరే టాలెంట్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క రకమైన టాలెంట్ ఉంటుంది. మీకు ఉన్న టాలెంట్ మీ యొక్క రాజసం, మీ గర్వం, మీ యొక్క వాయిస్ అని చెప్తుంది అనమాట. అలాగే ప్రతి ఒక్కరిలో కూడా ఇన్నర్ టాలెంట్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ టాలెంట్ ఏంటి అనేది కనిపెట్టగలిగితే అప్పుడు మీరు ఆ డైరెక్షన్లో వర్క్ చేస్తే సక్సెస్ సాధిస్తారు. దయచేసి ఇప్పటి నుంచి ఎవరు కూడా నాకు ఏం రాదు, నేనేం చేయలేకపోతున్నా, డిప్రెషన్లో ఎవరు ఉండద్దు. అండ్ థింక్ అబౌట్ యువర్ ఇన్నర్ టాలెంట్. మీరు ఏ పని ఎక్స్పర్ట్గా చేయగలుగుతున్నారో ఆలోచించండి, దాన్ని మీరు ఫోకస్ చేయండి. ఆల్ ది బెస్ట్.